హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. సో నేను మీ పురుషోత్తం రెడ్డి. ఈరోజు మనం మీ భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించుకుందాం. అందులో ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఏదైతే గుడ్ న్యూస్ చెప్పారో మే నెలలో మనకు నోటిఫికేషన్ ఇస్తున్నాము, ఈ పరంపర కొనసాగుతుందని. నిన్న V6 న్యూస్లో కూడా చూస్తే మనం ఒక 430+ గ్రూప్ 1 పోస్టుల గురించి ఉండబోతుంది అని చెప్పేసి అనడము. జస్ట్ ఇప్పుడే నేను చూసినాను, ఒక 14,000 వరకు ఇట్ ఈస్ నాట్ అఫీషియల్. 14,000 వరకు పోస్టులు, అంటే ఇంక్లూడింగ్ పోలీస్ కానిస్టేబుల్, AR, సివిల్ అండ్ అరౌండ్ 800+ సివిల్ SIs అండ్ ఒక 36 వరకు AR SIs అని. ఇట్స్ నాట్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇట్స్ నాట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్, బట్ ఐ గాట్ ఏ మెసేజ్. అయితే ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే మరి మనం ఎప్పుడు చదువుకోవాలి? ఇవన్నీ వస్తున్నాయి, మే నోటిఫికేషన్. ఓకే, మనం మే నుండి చదువుదామా, మరి ఇప్పటి నుండే మనం ప్రయాణం ప్రారంభిద్దామా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ 400 పైచిలకు గ్రూప్ 1 పోస్ట్ ఇంతవరకు కూడా ఇంత ఎందుకు మాకు కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 1 కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని ఎందుకు అన్నారు? 500 పోస్టులు మళ్ళీ మనం చూస్తామా లేమా అని చెప్పేసి మళ్ళీ ఇంత 400+ ఉన్నాయి అంటే రియల్గా ఉండాలి అని కూడా నేను మీ తరఫున ఆశిస్తున్నాను. మీ మేలు కోరే ఒక ఫ్యాకల్టీ లాగా మన కనిష్క IAS గత కొన్ని సంవత్సరాలుగా ఈ హైదరాబాద్ నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంకుని సాధించిన సంస్థ గ్రూప్ 1లో అంటే కనిష్క IAS అని చెప్పవచ్చు. ఈ సంస్థ నుండి మళ్ళీ మనము లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్రారంభిద్దాము. దానికోసం మీకోసం అప్పుడప్పుడు ఇలా గైడెన్స్ క్లాసెస్ లాగా మన సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ప్రతిరోజు వస్తూ ఉన్నాయి, మళ్ళీ స్పెషల్గా గ్రూప్ 1 గురించి. అయితే మనం నేర్చుకోవాల్సింది. సో ఇక్కడ ఏం నేర్చుకుందామంటే, మొన్న గ్రూప్ 1 మెయిన్స్ లాస్ట్ టైంలో నాకు తెలిసిన ఇద్దరు చాలా బాధ అనిపించింది. స్ట్రెస్ అంటే విపరీతమైన స్ట్రెస్, హార్ట్ అటాక్ వస్తుందేమో అన్న భయం. బట్ ఎందుకోసం అంటే ఎగ్జామ్ రాయడము, అంత దూరం 45 కిలోమీటర్లు వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ రివిజన్ చేసుకుందామంటే చేసుకోలేని పరిస్థితి. మరి అప్పటిదప్పుడు చదువుదామంటే ఇటు సివిల్స్ రాసేసి వచ్చి మాకు 2 నెలలే ఉంది, ఎలా అని చెప్పేసి తల పట్టుకుంది. అందుకోసమే దయచేసి ఇప్పుడు మీరు తప్పనిసరిగా మీరు విజయం సాధించాలంటే ఇంకా దెర్ ఇస్ నో షార్ట్ కట్, ఓన్లీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. ఓన్లీ ప్లీజ్ జస్ట్ స్టిక్ ఆన్ టు, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ గ్రూప్ 1, జస్ట్ స్టిక్ ఆన్ టు ఓన్లీ గ్రూప్ 1 ప్రిపరేషన్. లేదు నేను SI కానిస్టేబుల్ వెళ్దాం అనుకుంటున్నా, ఓకే, నేను ఆర్థమెటిక్, రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఓన్లీ వీడియో లెసన్స్ వినడం కాదు, ప్రాక్టీస్ చేద్దాం. ఒక 2 నిమిషాలు దీన్ని పక్కన పెడదాం, ఈ మ్యాటర్. అయితే ఈ గ్రూప్ 1 విషయంలో వస్తే మీరు మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ విషయంలో చదవాలి. ఆ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ చదివేటప్పుడు ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, ఇండియన్ ఎకానమీ లాంటివి కావచ్చు, ఇంకా కొన్ని స్టాటిక్ పార్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసి ఉండాలి వితిన్ ఈ 3 months లోపల. Jan 16 ఈ రోజు అంటే ఈ రోజు నుండే స్టార్ట్ చేసిన February, March, April 16 వరకు మొత్తం అయిపోవాలి. మళ్ళీ వాళ్ళు మేలో ఇచ్చే ముందు మనం April 16 నుండి May 16 లోపల రెడీ ఉండాలి. May 20 రోజు ఎగ్జామ్ ఇవ్వని వాళ్ళు మనకు అనవసరం. May 20 లోపల ఇన్ని రోజులు జనరల్ స్టడీస్ ఇలాంటి అన్ని కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో మరి ఎలా సార్, నాకు లాస్ట్ టైం అసలు 2 times ప్రిలిమ్స్ క్లియర్ అయింది, అయినా లాస్ట్ టైం 3rd time ప్రిలిమ్స్ క్లియర్ కాలేదని చెప్పేసి తలబట్టుకున్నారు చాలామంది. అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే దయచేసి, నాకు తెలిసి వాళ్ళందరూ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. మళ్ళీ అటు ఇటు ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు కొందరు. అటు ఇటు అంటే ఇటు గ్రూప్ 2 రావాలి, నాకు ఇటు SI కానిస్టేబుల్ రావాలి, గ్రూప్ 4 రావాలి సార్, నాకు గ్రూప్ 1 కూడా రావాలి, అది నా జీవిత ఆశయం కావచ్చు, ఆశ ఉండొచ్చు, కానీ ప్రతిదానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ప్రతిరోజు నీకు లాస్ట్ టైంలో నేను మోసం చేసింది ఏంది? రీజనింగ్గా. రీజనింగ్ అయితే నువ్వు ప్రతిరోజు రీజనింగ్ వీడియోలు వినడం కాదు, చూడకుండా ప్రాక్టీస్ చేయి, ఒకటి. రెండోది వచ్చేసి కరెంట్ అఫైర్స్ మళ్ళీ 100 లింకులు చూడాల్సిన అవసరం లేదు. మీకు మన కనిష్క IAS ఫాలో అవుతున్నారా? యూ కెన్ బ్లైండ్లీ ఫాలో ది కనిష్క IAS డైలీ కరెంట్ అఫైర్స్. ఐ అష్యూర్ యూ దట్ డెఫినెట్లీ 100% ఇందులో నుండి వస్తాయి. అంటే మనం ఈ ఒక్క ఇన్స్టిట్యూట్ అనట్లేదు, ఇంకా మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఫాలో అవుతే ఆ ఇన్స్టిట్యూట్ ది కరెంట్ అఫైర్స్ అదే వస్తాయి. కానీ ద వే ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్. ద క్వశ్చనింగ్ ప్యాటర్న్ నౌ బికమ్ జస్ట్ లిటిల్ డిఫికల్టీ. ఇట్స్ నాట్ డిఫికల్టీ, బట్ దే ఆర్ ఆస్కింగ్ GK ప్లస్ కరెంట్ అఫైర్స్, అంతే. ఇట్స్ నాట్ ఎ డిఫికల్టీ. మనం గతంలో కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనకు TSPSC ఆవిర్భవించిన తర్వాత ఇచ్చారు. ఇప్పుడు ఈ TGPSలు ఏం చేశారంటే
కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు కాదనట్లేదు, కానీ విత్ జీకే ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? యుఎన్ఓలో ఇది ఎప్పుడు ఆవిర్భవించింది, ఇది యుఎన్ఓలో యొక్క ప్రధాన అంగాల్లో భాగమా కాదా, అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇస్తున్నారు, ఇప్పుడు దాని రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ క్రింది వాటిలో సరికానిది ఏదంటున్నారు. లేదు సార్ మాకు ఇక్కడనే మొన్ననే జరిగిందని తెలుసు, రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళారని తెలుసు, అవన్నీ తెలుసు అంటున్నాం, కానీ దాని బ్యాక్గ్రౌండ్ కూడా అడుగుతున్నారు. అలాంటప్పుడు మళ్ళీ మనం కొంచెం గతంలో మనము ఇయర్ బుక్స్ చదివే వాళ్ళం, ఇయర్ బుక్స్ అని చెప్పేసి అట్లాంటివి మళ్ళీ చదవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఇయర్ బుక్స్లో దాని బేసిక్స్ నుండి మొదలుకొని మళ్ళీ ఇప్పుడు అంటే ఇయర్ బుక్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, ఈ విధంగా మనం మన వే ఆఫ్ ప్రిపరేషన్ చేంజ్ చేయాలి. అంతేగాని టీజీపీఎస్సీ నెవర్ చేంజ్. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ద వే ఆఫ్ డైరెక్షన్. ఎందుకంటే ఇప్పుడు అలలు వస్తున్నాయి సముద్రంలో అంటే వస్తున్నాయి అని చెప్పేసి మనం అలానే చూడం కదా, మన తెరచాపని ఇటు కదుల్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నీవు కూడా నీ ప్రయాణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నీ గమ్యం ఒకటే, కానీ నీ యొక్క మార్గం చేంజ్ చేసుకొని పోతావు అంతే. కానీ విజయం సాధించాలంటే నువ్వు తప్పనిసరిగా మన యొక్క డైరెక్షన్ని అక్కడ వస్తున్న ఆటుపోట్ల ఆధారంగా మనము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ ప్రారంభిద్దామా? మెయిన్స్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ స్ట్రాటజీ కావాలి. లాస్ట్ టైంలో వచ్చి సార్ నా పేపర్ కరెక్షన్ చేయండి, ఎందుకు కరెక్షన్ చేయట్లేదు, నేను ఈరోజు రాసిన కదా రేపు అని ఇట్లాంటి హడావుడి ఆలోచనలు వద్దు. కూల్గా ప్రశాంతంగా ఇప్పటి నుంచి మనకు ఒక స్టాండర్డ్ అయితే తెలిసింది టీజీపీఎస్సీ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాయని చెప్పేసి. బట్ అలానే ఉంటుందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. మనకు యూపీఎస్సీలో ఎన్నో మోడల్ పేపర్లు ఉన్నాయి, వాటిని మనం ఇప్పటి నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి అలాగే ఏది వెనక ముందు ఏదో ఒకటి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎస్ఐ ప్రిపేర్ అవుతా అనుకున్న వాళ్ళకు కూడా సేమ్ ఇదే జనరల్ స్టడీస్ అన్నిటినీ సమ్మిళితం చేసుకొని చదవచ్చేసి జనరల్ స్టడీస్ ఉంది. మరి ఈ రీజనింగ్ అక్కడ పనికి వస్తుంది. ఆర్థమెటిక్ చూద్దాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎస్ఐ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్సే ముందు ఉండొచ్చు అంటే ఐ గెస్. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఇంకా టైం ఉంటే నువ్వు ఎస్ఐ ఇలాంటివి చదువుకోండి, పర్వాలేదు. లేదు సార్ నేను మొత్తం ఒకటే గోల్, నాకు గ్రూప్ 1 ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా నేను చదివితే గ్రూప్ 1 చదువుతా, లేదు ఏం లేదంటే ఓకే. మళ్ళీ ముఖ్యంగా అయితే మొన్నటి వరకు 2 ఇయర్స్ పాపం లీవ్ పెట్టిన వాళ్ళు, థర్డ్ టైంలో ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మీరు ఇప్పుడు జాబ్ చేసుకోండి, తప్పేం లేదు. చేస్తూనే తప్పనిసరిగా కనీసం 4 గంటలు, నేను చెప్తున్నా వినండి, కనీసం 4 గంటలు మనం ప్రిపరేషన్ చేయాలి, తప్పదు. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. సో మనము అట్లాంటి మెంటర్షిప్ బ్యాచ్ కూడా మన కనిష్క ఐఏఎస్ నుండి ప్రారంభించినాము, జరుగుతుంది కూడా. మీరు జాయిన్ అవ్వచ్చు ఈ బ్యాచ్లో. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరి ఎలా ప్రారంభిద్దాం? జనరల్ స్టడీస్ వచ్చేసి డైలీ రీజనింగ్ అన్నాం కదా, వన్ థింగ్ డైలీ రీజనింగ్. మళ్ళీ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జాగ్రఫీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జాగ్రఫీ మనం ఇప్పుడే చదవాలి. లాస్ట్ టైంలో చదువుతా అంటాం, చదవము, అది మెయిన్స్లో కూడా ఉండదు, అయినా సరే చదవాల్సింది. అఫ్కోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కానీ మనం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే డే టు డే కరెంట్ అఫైర్స్లో చదువుతాము, కానీ ఇలాంటి వాటిని మిళితం చేసుకుంటూ చదవాలి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అయితే డైలీ ఫాలో అవుతున్నారు. రిమైనింగ్ ఏంటండి, ఉద్యమ చరిత్ర చదువుతారు, అందులోని సంస్కృతి, కళలు, ఆర్ట్ అండ్ కల్చర్, ఇక్కడ ఇదే ప్రిలిమ్స్లో వస్తుంది. ఎకానమీ చదువుతారు, ఎకానమీ ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ రాబోతుంది, సర్వేస్ రాబోతుంది, అది మీకు ప్రిలిమ్స్లో వస్తుంది. ఇంకా రిమైనింగ్ స్టాటిక్ పోర్షన్ అయితే ఏది ఉంది, అది హిస్టరీలు, పాలిటీలు, ఇవన్నీ కూడా మీరు మొన్నటి వరకు చదివి ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను, ఈజీగా మీరు జస్ట్ అప్డేట్స్ రూపంలో చేస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దయచేసి ఇంకా ఈ రోజు నుంచి ఒక్కొక్క నిమిషం వేస్ట్ చేయకుండా, మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో తెలియవు, ఒక డేటు జాబ్ క్యాలెండర్ ఉంటుందో తెలియకపోతుండే. అలాంటిది ఇప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అంటే, తప్పదు, మీరు ఏదైనా పార్ట్ టైం చేసేది ఉంటే కొన్ని రోజులు కంటిన్యూ చేయండి. ఒక 20-30 వేలు పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక 5-6 నెలలు లేదా 8 నెలలు, నెలకు 4 నుంచి 6 వేలు ఖర్చు అవుతుంది. కాబట్టి మినిమం తక్కువ వాటి కోసం. ఎందుకంటే మనం ఎకనామిక్గా కూడా బ్యాలెన్స్ ఉన్నప్పుడే, స్ట్రాంగ్గా ఉన్నప్పుడే దెన్ వీ కెన్ ఫోకస్ ఆన్ అవర్ స్టడీస్. అందుకోసమే చెప్తున్నాను. అయితే కానీ తప్పనిసరిగా ఈ 4 గంటలు అయితే చదవాలి. ఇంకా 16 గంటలు చదువుతారంటే అది మీ ఇష్టం, చదవండి. 12 గంటలు అయితే మినిమం చదవాల్సిందే. కానీ జాబ్ చేసే వాళ్ళు కూడా తప్పనిసరిగా చదవాల్సిందే. అయితే మన కనిష్క ఐఏఎస్ నుండి మీకు ఎనీ టైం సపోర్ట్ అయితే ఉంటుంది. లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేసినామని తెలియజేయడానికి కోసం కూడా చెప్పాలని ఈరోజు అనిపించింది. మళ్ళీ ఇంకోసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. మళ్ళీ అలాగే అన్ని నోటిఫికేషన్లు వస్తున్న క్రమంలో మీరు వీటిని యూటిలైజ్ చేసుకోండి.
మళ్ళీ ఇప్పటి నుంచే వీలైతే చిన్న హ్యాండ్ రైటింగ్ నోట్బుక్ కూడా ఇప్పుడే తీసుకొచ్చుకోండి, చిన్న పిల్లలది 4 లైన్స్ది. ఎందుకంటే మీ డ్రీమ్ ఉంది, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలా, నాకు డిఎస్పీ కావాలా, నేను ఆర్డీఓ కావాలని ఉంది. అలాంటప్పుడు చేంజ్ చేసుకోవాలి, తప్పదు. హ్యాండ్ రైటింగ్ ఒకటే బ్యారియర్ ఉంటుంది, మిగతా మాత్రం ఎక్సలెంట్. ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఇప్పుడు టక రాసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మీ కళ అనేది నెరవేరాలి. అందుకోసం చిన్న ప్రయత్నమే అంతే. అయితే తప్పనిసరిగా మనం ఎప్పుడు ముందంజలో ఉండాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ముందే ప్రయత్నం ప్రారంభించండి. తప్పనిసరిగా టీజీపీఎస్సీ నుండి నోటిఫికేషన్లు వస్తాయి. మీరు సక్సెస్ కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.